వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి పునఃప్రవేశం. ప్రస్తుతం మనం ఉద్ధవుడు అడిగినటువంటి ఒక సందేహం ఏమిటి అంటే, నువ్వు అన్నీ చెప్తున్నావు, చాలా బాగుంది వినడానికి, కానీ నాకు ఒక ధర్మ సందేహం కలుగుతోంది. ఏమిటంటే, నేను నా యొక్క స్వధర్మాన్ని పాటించాలా లేక అన్నిటినీ విస్మరించేసి నీ శరణు పొందాలా? ఈ విషయాల్లో నాకేమీ క్లారిఫికేషన్ లేదు, దయచేసి చెప్పమని అడగడం జరిగింది. కిందసారి ఈ విషయాన్ని మనం చూడటం జరిగింది. అయినా సరే కొద్దిగా పునశ్చరణలాగా మళ్ళీ ఇంకోసారి, ఎందుకంటే ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం కనుక మనం కొద్దిగా మనందరికి కూడా ఈ డౌట్ ఉంటుంది మనం ఏం చేయాలనేది. కాబట్టి అది దాని గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుని సూక్ష్మంగా తర్వాత మనం దీంట్లోకి పెడదాం. సో ఆయన మొట్టమొదటి చెప్పింది ఏంటంటే, పరమాత్మ యొక్క విశ్వవ్యాపకత్వం ఏమిటంటే, అసలు అంతా నేనే ఉన్నాను, నాకన్నా భిన్నమైంది ఇంకోటి ఏం లేదు. కాబట్టి నా గురించి తెలుసుకోవడం అనేది అపరోక్ష జ్ఞానం, ఇంకా దానికి పరోక్షం అక్కర్లేదు. అంటే ఎవరు బయట అక్కర్లా నా గురించి తెలుసుకోవాలంటే, నువ్వు నా గురించి నీ గురించి నువ్వు తెలుసుకుంటే నన్ను తెలుసుకున్నట్టు, అదే నీ స్వధర్మం అయింది అని చెబుతూ, తను ఎలా ఉన్నాడు అనేది, మనలో ఏ విధంగా ప్రకటితంగా ఉన్నాడు అనేది చెప్పడానికి వాక్కు రూపంగా ఆయన మొట్టమొదట్లో మూలాధార స్థానంలో అనాహత చక్రంలో ఉన్నటువంటి నాదబిందు స్వరూపం ఏదైతే ఉందో అది మూలాధారంలో ఉండి అక్కడ పరావాణి పేరుతో ఆయన ప్రజ్వలితున్నాడని చెప్పాడు. అందుకోసమే మనకి మన అంతర్యోగంలో కూడా ఆధార స్థానంలో 4 బీజాక్షరాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అది అర్థమైందా? అంటే గణపతి ఉంటాడు అక్కడ, 4 ఇవి ఉన్నాయి, తర్వాత 600 పూజ జరుగుతుంది అని చెప్పి మనం పాటలో కూడా పాడుతూ ఉంటాం. సో ఈ 4 అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ 52 లేక 56 ఒరిజినల్గా ఈ అక్షరాలు, తెలుగు అక్షరాలన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయి, నాడీ కేంద్రాల్లో. వాటి యొక్క ఉద్దీపన అంటే దాన్ని ప్రచురించడం ద్వారా మనం శబ్దాన్ని పలుకుతున్నాం. అక్కడక్కడ ఏవైతే వస్తున్నాయో ఆ శబ్దాలు, వాటన్నిటికీ ఆధారంగా ఆయన ఉన్నాడు. సో అది ఆధార స్థానంలో మొట్టమొదట నేను అక్కడ పరావాణి పేరుతో నేను ఉన్నాను మూలాధారంలో అని చెప్తున్నాడు. తర్వాత పశ్యంతివాణి అనే పేరుతో మనోమయ సూక్ష్మ రూపంతో మణిపూరక స్థానంలో, నాభి స్థానంలో నేను ఇక్కడ ఉన్నానని చెప్తున్నాడు. అది తర్వాత విశుద్ధ, ఇక్కడ కంఠస్థానంలోకి వచ్చేటప్పటికీ మధ్యమావాణి పేరుతో నేను ఉండి శబ్దాన్ని చేస్తున్నాను. ఇక ముఖంలోకి వచ్చేటప్పటికీ హర్షము, దీర్ఘం అంటే చిన్నగా మాట్లాడటం, పొడుగ్గా మాట్లాడటం, ఇట్లాంటి ఈ స్వరాలన్నీ కూడా ఉదాత్త అనుదాత్త స్వరాలు ఇవన్నీ కూడా ఇక్కడ దీ భాగంలోంచి వస్తున్నాయి. తర్వాత వర్ణ రూపాలు ఇవన్నీ కూడా వ్యక్తం చేస్తూ స్థూల వైఖరి వాణిగా నేను పరిడవిల్లుతూ భాషని ప్రబోధిస్తున్నాను. అంటే నీవు ప్రపంచంలో ఏమి శబ్దాన్ని మాట్లాడుతున్నా దాని వెనకాల ఆయన ఉన్నాడనేది దయచేసి తెలుసుకోండి. కాబట్టి దీనిలోంచి మనం తెలుసుకోవాల్సినటువంటి రహస్యం కిందసారి చెప్పడం జరిగింది. నీ నోటి నుంచి వచ్చే వాక్కు ఎంతో నిజాయితీతో కూడింది అయి ఉండాలి, ధర్మబద్ధమైంది అయి ఉండాలి. నోటికి వచ్చింది కదా, నోట్లో ఉన్న నాలికకి నరం లేదని ఎలా పడితే అలా తిప్పి మాట్లాడేటట్లయితే ఆ పరమాత్మ యొక్క శక్తిని మనం దుర్వినియోగం చేసిన వాళ్ళం అవడం కాకుండా అత్యంత హీనమైనటువంటి పాపానికి లోను అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. దయచేసి అందువలన నోటి వాక్కుని జాగ్రత్త పెట్టుకోవడం, సజావుగా వాడడం, మంచి విషయాలకు మాట్లాడడం మనం చెయ్యాలనేది చెప్తూ, నేను ఆ విధంగా ఉండి అందరికీ కూడా భాషా స్వరూపంలో నేను వ్యాప్తి చెందుతున్నాను. ఉండటానికి బీజ రూపమే మొట్టమొదట్లో, కానీ ఈ విధంగా నీలో అన్ని చోట్ల నేను ప్రకటితం అవుతూ భాషా స్వరూపంలో నేను బయటకు వ్యక్తం అవుతున్నాను అని చెప్పాడు. కాబట్టి నువ్వు మాట్లాడుతున్న మాటలో ఆయన ఉన్నాడు కదా ప్రతి చోట. కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు, తెల్లారు లేస్తే అబద్ధాలు అట్లా మాట్లాడటం న్యాయం కాదు. అర్థమైందన్న? సో ఆ విధంగా చెప్పాడు. తర్వాత ఇంకోటి చెప్పింది ఏమిటంటే, ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ బ్రహ్మాండానికి అంతటికి కూడా ఈ కమలానికి, సహస్రార కమలానికి కారణభూతుడిని నేనే అయి ఉన్నాను
అక్కడ బీజంగా నేను ఉన్నాను. సో అతడు అవ్యక్తమైనటువంటి వాడు. తర్వాత అది ఏ విధంగా ఆ బీజం ఎలా ప్రకటితమై విశ్వవ్యాపితం అవుతోందో చెప్పడానికి ఉదాహరణగా మనం పొలంలో ఒక విత్తుని నాటినట్లయితే అది మొదట మొక్కగా అయ్యి తర్వాత చెట్టుగా అయ్యి తర్వాత మహావృక్షంగా మారుతోంది. అవునా కదా? చిన్న బీజం. అట్లాగే పరమాత్మ కూడా మనలో అనగా అంతా కూడా బీజ రూపంలో ఉండి మొత్తం అంతా ప్రకటితం అయిన తర్వాత మనని దాటి మనం దానిలోనే కలిసిపోతూ ఈ మొత్తం విశ్వాన్ని కూడా ఆయన ఆవరించి ఉన్నాడు అని చెప్పే విషయాన్ని కూడా చెప్తాను తెలియదు. తర్వాత ఏ విధంగా ఆయన ఈ సృష్టిలో కలిసిపోయాడు, జగత్తులో కలిసిపోయాడంటే ఒక నూలుని తీసుకుని వస్త్రం తయారు చేయాలంటే పడుగు పేక అడ్డం నిలువు రెండు వేసి కొడుతూ ఉంటే కానీ వస్త్రం తయారు కాదు. కాబట్టి కానీ వస్త్రం తయారవడానికి నూలు ఆధారం. నూలు లేకుండా వస్త్రం తయారు కాదు. సో వస్త్రం యొక్క ఉనికి నూలు మీద ఆధారపడి ఉంది. అట్లాగే ఈ జగత్తు నీవు అన్నీ కూడా బీజ రూపంలో ఉన్న నా మీద ఆధారపడి ఉన్నాయి. ఆ నూలు ఎలాంటిదో నేను కూడా అలాంటి వాడిని. నేను లేకపోతే నువ్వు లేవు. ఈ జగత్తంతా ప్రకటితమవుతున్న జగత్తంతా కూడా నా మీద ఆధారపడి ఉంది, నేను దాని మీద ఆధారపడి లేను అనేటువంటి విషయాలన్నింటినీ మనం చూడటం జరిగింది. తర్వాత ఈ పరమాత్మ స్వరూపానికి సంసార వృక్షం అనే దానికి ఇది సంసారానికి పాపం పుణ్యం అనేవి బీజాలుగా ఉన్నాయి. మనం చేసినటువంటి అంటే నువ్వు ఇప్పుడు జన్మకు వస్తున్నావంటే సంసారంలో నువ్వు చేసినటువంటి పుణ్యపాపాలే అవి బీజాలు, గుర్తుపెట్టుకోండి. తర్వాత అసంఖ్యాకమైన వాసనలు ఈ చెట్లకు వేళ్ళు. అంటే కిందటి జన్మల్లో తీరని కోరికలు చాలా ఉన్నాయి కదా నాన్న, బోల్డు లెక్క ఆయన చెప్పటం. మన జుట్టులో ఎంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని కోరికలు ఉన్నాయి మన దగ్గర. సో అవన్నీ ఆ చెట్టుకు వేళ్ళు. అర్థమైందా? తర్వాత సత్యరథ సమో గుణాలు అనేటువంటి మూడు దానికి కొమ్మలు, రెమ్మలు. తర్వాత చూడండి సరిగా మధ్యలో ఉన్న రెమ్మ ఇవి ఇట్లా పెట్టింది. తర్వాత దీనికి పంచభూతాలనే 5 కొమ్మలు ఉన్నాయి. తర్వాత శబ్దాది 5 విషయ రసాలు అంటే తన్మాత్రలు, పంచతన్మాత్రలు అంటే ఇంద్రియార్థాలు అంటాం వాటిని. ఇవి 5. తర్వాత 11 ఇంద్రియ శాఖలు, ఇంకో కొన్ని రకాలైనటువంటి ఇవి. సో ఇవన్నీ కలిసి ఈ సంసారం అనే చెట్టు ఏర్పడింది. దానిలో బీజ రూపంలో నేనున్నాను. కానీ నువ్వు చేసుకున్నటువంటి పుణ్యపాపాలు అనేటువంటి వాటితో ఈ చెట్టు నిర్మాణం జరుగుతోంది. అర్థమైందా? అంతవరకు మనం చూడటం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి వచ్చేప్పటికి ఇది కొద్దిగా ఇంపార్టెంట్ కాబట్టి నేను మళ్ళీ కొద్దిగా మర్చిపోయినా మళ్ళీ ఒకసారి చెప్పుకోవడం అవసరం అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, శరీరం అనే ఈ చెట్టు మీద జీవుడు దేవుడు అనే 2 పక్షులు గూడు కట్టి నివాసం చేస్తున్నారు కదా. తర్వాత అంతకుముందు ఒక ఉదాహరణ చూసాం. ఆ చెట్టు మీద 2 పెట్టెలు ఉన్నాయి. ఒకటేమో పైకి శూన్యంలో చూస్తూ కూర్చుంటోంది, ఒకటేమో ఆ చెట్లకు ఉన్నటువంటి పళ్ళు తిని సుఖదుఖాలు పొందుతోంది. అంటే అది జీవుడు. చూస్తూ అలా ఎప్పుడు యోగంలో ఉంటున్నది దేవుడు. సో ఆ ఉదాహరణ ఒకసారి చూసాం. ఇప్పుడు ఇక్కడికి ఏం చెప్తున్నాడంటే ఈ జీవుడు దేవుడు అనేటువంటి పక్షులు 2 ఆ దేహంలో గూడు కట్టుకుని ఉన్నాయి. అందుకనే దేహో దేవాలయో ప్రోక్తో జీవదేవ సనాతన అనేటువంటి ఆర్యోక్తి రావడం జరిగింది. అంటే ఈ దేహం అనే దేవాలయంలో జీవుడు అనేటువంటి పురోహితుడు, దేవుడు అనేటువంటి పరమాత్మ ఇద్దరు నివసిస్తున్నాడు. ఈ జీవుడు ఆయన ఎల్లప్పుడూ కొలుస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే కొలుస్తున్నాడంటే మనం కొలుస్తున్నా లేదా అనే పాయింట్ కాదు. ఆయన కొలవబట్టే నీ శరీరంలో ఆయన ఉంటున్నాడు. నీకు తెలియకపోయినా ఆయన ఉంటూనే ఉన్నాడు. తెలుసుకోకపోవడం మన దురదృష్టం. అది దానికి ఆయన ఏం చేస్తాడు? సో ఆ విధంగా అన్నాడు. ఈ చెట్టుకి వాత పిత్త శ్లేష్మాలు అనే 3 పట్టలు అంటి పెట్టుకుని ఉన్నాయి. అంటే శరీరంలో మనకి వాత పిత్త శ్లేష్మ ఈ 3 రకాలైనటువంటి లక్షణాలు మన లోపల ఉన్నాయి. మన శరీరాన్ని కాపాడేవి ఈ 3. వీటిల్లో వేటి యొక్క అసమతుల్యత వచ్చినా అనారోగ్యం వస్తుంది. వీడికి వాతాగుణం ఎక్కువగా ఉందంటే సాయంత్రం అయినప్పుడు వీడి వాపులు రావడం, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఎక్కువగా వస్తుంటాయి. వాయు తత్వం ఎక్కువగా ఉన్నవాడికి పిత్తం,
శ్లేష్మం, దగ్గు, కళ్ళి ఇవన్నీ వస్తూ ఉంటాయి. తయారైనవన్నీ లోపల ఇముడుచుకోలేనక బయటికి రావడం. ఈ 3 తత్వాలుగా ఉండేటి రెమ్మలు, పట్టలు, 3 పట్టలు. పట్ట అంటే చెట్టు మీద ఉండేటువంటి బెరడు. ఓకే, ఈ చెట్టు 2 రకాల పళ్ళు ఇస్తుంది, సుఖం దుఃఖం. అంతే కదా. బాగా మంచి పండు మనం కోరుకున్న కోరిక తీరిందనుకో, ఆ పండు చాలా తీగా అనిపిస్తుంది మనకి కాసేపు అది తినే వరకు. మనకి ఇష్టం లేనిది పుల్లని పళ్ళు అందిందనుకో, సరే అయిష్టంగా అని దుఃఖం వస్తూ ఉంటుంది. లేదు ఆ పండు దొరకలేదనుకోండి, దుఃఖం వస్తూ ఉంటుంది. ఈ వృక్షం యొక్క కొమ్మలు సూర్యమండలం వరకు వ్యాపించి ఉన్నాయి. చూసారా అది. తర్వాత ఈ చెట్టుపై నుండి సూర్యమండలం ఛేదించుకుని వెళ్ళే మహాపురుషులు, వినాలి, ముక్త పురుషులు, వారు సంసారంలో పడరు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన యోగ మార్గంలో ఎవరైతే సహస్రారంలోకి చేరి యోగ మార్గంలో ఆ సూర్యమండలంలోకి వెడుతున్నారో వాళ్ళు అక్కడి నుంచి పరమాత్మలో ఐక్యమైపోయి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి జన్మకి రారు. అదే జన్మరాహిత్యం. సూర్యమండలంలోకి వ్యాపించి ఉన్నదంటే అర్థం ఇక్కడ ఆధార స్థానం నుంచి సహస్రారం వరకు వ్యాపించినటువంటి సుషుమ్న నాడి ఏదైతుందో అదే అది. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఆ చెట్టుపై నుండి సూర్యమండలం ఛేదించుకుని వెళ్ళే మహాపురుషుడు అంటే యోగంలో వాడు దాన్ని దాటిపోయి వెళ్ళిపోయేటువంటి వాడు మళ్ళీ వాళ్ళు ముక్త పురుషులు అంటే జీవన్ముక్తులు. వాళ్ళు మళ్ళీ సంసారంలో పడరు. తర్వాత ఇక ఉదాహరణ మన గురించి చెప్తున్నాడు. మంచి వాళ్ళ సంగతి చెప్పాడు, మామూలు వాళ్ళ సంగతి చెప్తున్నాడు. గ్రద్ద ఉన్నత పదంలో విహారం చేస్తుంది. చాలా ఎత్తులో ఉంటుంది కదా, ఆకాశంలో చాలా ఎత్తు మీద ప్రయాణం ఉంటుంది. కానీ సుతీక్షణంగా బహుదూరం వరకు దృష్టి సారించి జంతు శవాలపైన వ్రాలి మాంసం తింటూ ఉంటుంది. దృష్టి ఏమో చాలా దీర్ఘమైన దృష్టి, ఎంతో ఎత్తు నుంచి ఇంతది కూడా చూడగలుగుతుంటుంది. అంత ఎత్తు నుంచి చూసి ఏమిటయా చేసేది, ఏ చచ్చిపోయిన శరీరం పడుందా దానిలో మాంసం పెక్కి తినడానికి సైన్యం వచ్చి అది మాంసాన్ని కొట్టుకెడుతుంది. ఇప్పుడు గృహస్థుడన్నవాడు చదువుకున్నవాడే, అన్నీ తెలిసినవాడే. కానీ విషయవాసనలకు దాసుడై కోర్కెల వలలో పడి చిక్కుకుపోతాడు. అర్థమైందా? చదువుకున్నాడు, వాడి జ్ఞానం తెలుసు, అన్నీ తెలుసు, పెళ్ళయింది, పెళ్ళాం ఉంది, పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి, అన్నీ తెలుసు. కానీ విషయవాసనలు అనగా పెళ్ళాం ఏదైనా కొనమనంగానే దానికోసం వెళ్ళిపోవటం, పిల్లాడు ఏదైనా కొనమంటే దానికోసం వెళ్ళిపోవటం, ఎదురుకుండా అమాయకుడు అని ఉంటే వాడిని ముంచేసి ఆస్తి కాజేయటం. ఇట్లాంటి విషయాల్లో వాడు లీనమైపోయి వాడు ఏం చేస్తుంటే కోర్కెల వలలో చిక్కుపడిపోతాడు. ఏ విధంగా అమాయకంగా చేపలు వలలో పడిపోతాయో ఆ విధంగా కోర్కెల వలలో పడిపోతాడు. దుఃఖఫలం అనుభవిస్తూ ఉంటాడు. అందువలన కోర్కెల వలలో పడినప్పుడు ఏం జరుగుతుంది? చేప పల్లెకారవాడికి దొరికినప్పుడు ఏమవుతుంది? దుఃఖం కాదు, దానికి ఏడుపు, మరణం సంభవిస్తుంది, ఏడుస్తుంది. సో మనం కూడా ఆ చావు వచ్చే వరకు మనకి తెలియదు మనం విషయవాసంలో పడి ఉన్నామని. ఒకదాని తర్వాత ఒక కోరికను తీర్చుకుంటూ పెళ్ళాన్ని సంతృప్తిపరచడానికి, పిల్లలను సంతృప్తిపరచడానికి, ఆస్తులు బాగా పెంచుకోవడానికి దీనికి పడిపోయి ప్రయత్నం చేస్తున్నాను తప్ప అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్ళాలనేటువంటి విషయం పూర్తిగా మనం మర్చిపోవడం జరుగుతుంది. అది కనుక గృహస్థుడు క్షుద్రమైన గద్దతో సమానం. అర్థమైందా? చాలా దూరం అన్నీ ఆలోచన చేస్తావు, 3 తరాలకు ఆలోచన చేస్తావు, చాలా దూరదృష్టి ఉంది, దురాలోచన. అర్థమైందా? ఆ దురాలోచనతో ఎన్నో రకాల సంపాదనలు చేసుకుని చేయడానికి ప్రయత్నం చేస్తావు. కానీ నువ్వు తినేది ఏమిటి? ఆ గద్ద శవాల మీద మాంసం పీక్కు తిన్నట్టు నువ్వు కూడా పాపాలు పీక్కు తిని నాశనం అయిపోతున్నావు. చదువుకున్న ఉపయోగం లేదు, మానవ జన్మకు వచ్చినటువంటి ఫలితం అంతకన్నా లేదు. అర్థమవుతుందా? తర్వాత అలా కాకుండా మానవ జన్మకు వచ్చి అసలు తనెవడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన ఒక యోగి యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పాడు. యోగి అరణ్యవాసి అయి
పరమసుఖం పొందుతూ ఉంటాడు. అరణ్యంలోకి వెళ్ళిపోతాడు వాడు. ఏ కోరికలు లేవు, అది కావాలి ఇది కావాలి ఏమీ లేవు. దొరికితే తింటాడు, లేకపోతే పండుకుంటాడు, అంతే. ఆ పరమహంస అక్షరాల రాజహంసయే. సో హంసల్లో కూడా రాజహంస అంటే అత్యంత ఉత్తమమైనటువంటి హంస. అదేమిటి? నీ క్షీర నీర న్యాయం అని హంసకు మాత్రమే ఆ శక్తి ఉన్నది. పాలు నీళ్లు కలిపి కనుక దాని ముందు పెడితే కేవలం పాలను స్వీకరించి నీటిని వదిలేయగలదు. అనగా ఇక్కడ మనకి పాలు నీరు తెలియదు, అది పలచగా ఉందని అంటాం, కానీ రెండూ కలిపే తాగుతాం. అవునా కాదా? పిట్టల రాజు నీళ్లు కలుపుతున్నాడు అనుకుంటూ ఉంటాం, అర్థమైంది. అంతేగాని దాన్ని విడదీసే శక్తి లేదు. కానీ హంసలో ఉన్న గొప్పతనం ఏంటంటే అది కేవలం దానిలో పాలన మాత్రం స్వీకరించి నీటిని వదిలేస్తుంది ఆ యాసిడ్ తాగుతున్నప్పుడే. అటువంటి అంటే యోగి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాడు అన్నిట్లోనూ ఉన్నాడు, ప్రపంచంలో ఉన్నాడు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మంచి విషయాల్ని తీసుకోవడం మాత్రమే చేస్తున్నాడు తప్ప చెడు విషయాల్లో వాడు పడిపోవట్లేదు. మనం ఏం చేస్తున్నాం? చదువుకున్న వాళ్ళం, గృహస్థులం, సంసారంలో ఉండి చెడు విషయాలే స్వీకరించి ఏడుస్తున్నాం, దుఃఖం కోసం బట్టి ఏడుస్తున్నాం. వాడు మంచి స్వీకరించి ఆనందంగా ఉంటున్నాడు, అడవిలో ఉన్నా కూడా. ఓకే, విరక్తుడై పవిత్ర వైరాగ్య జీవనం గడుపుతాడు. మంచి చెడ్డలను గుర్తించి మంచి వైపు, మాధవుని వైపు పయనిస్తాడు. సో అక్కడ వాడికి విచక్షణ జ్ఞానం ఉంది, మన దగ్గర కూడా ఉంది. అయితే అది మనకు వాటం తెలియదు, అది వేరే సంగతి. ఓకే, సో మంచి చెడు మనకు తెలియదా? చెప్పండి దయచేసి. అందరికీ తెలుసు. కానీ చెడ్డ దాని మీద ఉన్నటువంటి వాసనకో దేనికో పడిపోయి, లేకపోతే షుగర్ కోటింగో దానికి పడిపోయి దాని వెనక వెళ్ళిపోతాం. మంచి ఎప్పుడు కొద్దిగా బెటర్గానే ఉంటుంది, అందువల్ల దానివైపు మనం ఎక్కువ ఇష్టం చూపించాం. కానీ వాడేం చేస్తాడు? చేదుగా ఉన్న కాకరకాయ మంచిదని కాకరకాయ తింటాడు. తర్వాత సరే, ఇప్పుడు మనం కాకరకాయ తినాల్సి వచ్చినా దానిలో చేదు పోవడానికి వీలుగా ఇంత బెల్లం వేసుకుని తింటూ ఉంటాం. మంచి చేస్తే మనకు కుదరదు, మనకి ఇష్టపడదాం మనం తొందరగా. అది ఓకే. వాడు మంచి గురించి మంచి వైపు, మాధవుని వైపు పయనిస్తాడు. ఆ విచక్షణ జ్ఞానం పరమహంస సొత్తు. సో ఎవడైతే మంచి చెడుల యొక్క తారతమ్యాన్ని తెలుసుకుని మంచి వైపుగా అడుగు వేసి అటువైపుకు వెడతాడో వాడు పరమహంస యొక్క లక్షణాలని పొందినవాడవుతాడు. అర్థమైందా నాన్న? తర్వాత అది లేనివాడు ఉపయోగం లేదు, ఎప్పుడు చెడుకిపోదు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? వాస్తవంగా నేను ఒక్కడే, ఇవి అన్నీ నా అనేక రూపాలు. సో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఆయన ఒక్కడే ఉండి అనేకం అవ్వాలని కోరుకున్నాడు అని చెప్పేసి. కోరుకోవడం ఏముంది? ఎదురుకుండా మనందరం కనపడుతూనే ఉన్నాం కదరా. ఇన్ని రూపాల్లో మనం కనపడుతున్నాం, కానీ మన అందరిలో ఉన్న వస్తువు ఒకటే. సో దాన్ని చూసినప్పుడు ఈ తేడా మనకు లేదు. కానీ వీటిని విడివిడిగా చూస్తున్నప్పుడు ఆ లోపల ఉన్న పరమాత్మను మనం గుర్తించడం, అంతే తేడా. ఇన్నిటిలోనూ పరమాత్మ ఉన్నాడు కనుక అది నేనే అనే భావనకు వస్తే నీకు ఎవరితోనూ తారతమ్యం లేదు, ఎవరితోనూ విచక్షణ లేదు, కోపం లేదు, పుణ్యం లేదు, స్నేహం లేదు, అందరితోనూ మంచిగా ఉండగలుగుతావు. లేదు అమ్మాయి వేరుగా, నువ్వు వేరుగా, విడివిడిగా చూడటం మొదలుపెట్టాం అనుకోండి. సో వీళ్ళలో మంచితనాన్ని మనకు తెలిసిన జ్ఞానంతో ఎన్నుతూ ఉంటాం. మనకెంతవరకు వాడి గురించి నిజం తెలుసో మనకు తెలియదు. అయినా సరే మనకున్న పరిమితమైనటువంటి జ్ఞానంతో వాడు మంచివాడు, వీడు చెడ్డవాడని మనం నిర్ణయం చేస్తూ ఉంటాం. దాని ప్రకారంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం కదా. సో ఈ విచక్షణ జ్ఞానం అనేది పరమహంసకి తెలుసు కనుక వాడు ఎవరితోనూ మనకేమీ లేదు, ఉన్నది అలక్ నిరంజన్, నేను ఒక్కడే ఉన్నాను, అంతా నాదే, ఎవరికి నాకు కోపం లేదు, వైరం లేదు నేను అని చెప్పి ఉంటాడు. కాబట్టి ఆయన ఒక్కడినే చూస్తాడు. సో అందుకని ఇక్కడ ఆయన అది చెప్తున్నాడు, నేను ఒక్కడినే. ఇవన్నీ నాకు కనపడేటువంటి ఇవన్నీ నా రూపాలు, ఇవన్నీ మాయామయం. ఈ కనపడే రూపాలన్నీ మాయామయం. భాస్కర్ అని పేరు పెట్టుకుంటున్నది ఎల్లప్పుడూ ఉండేది కాదు శరీరం. ఓ 30 ఏళ్ల క్రితం ఆ శరీరం లేదు, ఇంకో 70 ఏళ్ళ తర్వాత ఈ శరీరం ఉండదు. కాబట్టి ఇది మాయామయమా లేకపోతే ఎల్లప్పుడూ ఉండేదా? సత్యము అంటే ఎల్లప్పుడూ ఉండేది సత్యము. సత్యము నిత్యము అయి ఉండాలి ఏదైనా ఒక వస్తువు ధర్మంగా మనం మాట్లాడుకోవాలంటే. ఈ రెండు కానప్పుడు ఇది మాయామయం.
ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగా కనపడేది మాయా. సో కాబట్టి ఇది మాయామయం. ఈ మాయను గూర్చి రండి విను, ఈ మాయను గూర్చి గురువుల ద్వారా వేదాల ద్వారా చక్కగా తెలుసుకోవచ్చును. సో నీకు మాయను గురించినటువంటి అవగాహన తర్వాత అండర్స్టాండింగ్ తెలియాలి అంటే ఒక గురువు ఖాయంగా కావాలి. ఎందుకంటే వేదాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు, కానీ వేదాలు ఎంతమంది చదవగలరు, చదివి దాన్ని ఎంతమంది అర్థం చేసుకోగలరు? కాబట్టి ఆ జ్ఞానం ఏదో పొందినటువంటి వారి దగ్గర విని నేర్చుకోండిరా గురువుల ద్వారా అని చెప్తున్నారు. అటువంటి ప్రయత్నం చేసే గురువు మనకు పట్టలేదు కదా. వాడే మనం వ్యతిరేకించే మనిషి ఎవడంటే గురువుగారు. ప్రపంచంలో ముఖ్యంగా వ్యతిరేకించే వ్యక్తి ఎవరంటే గురువుగారు. సరే, ఓకే, నో ప్రాబ్లం. సో ప్రియమైన ఉద్ధవా, ఈ విధంగా గురువుపాసన ద్వారా, అంటే గురువు యొక్క ఉపాసన. ఏ గురువు? ఈ గురువు పైన బయట కనపడే గురువు కాదు, నీ లోపల ఉన్న గురువు యొక్క ఉపాసన ద్వారా, నిర్మల నిశ్చల భక్తి ద్వారా. నిర్మలం అలా మలినం ఉండదు ఆ భక్తిలో. అదే రామనామ జపన పరాయమాలాపన అది కాదు, అర్థమైందా? నిర్మలమైన భక్తి, ఏ విధమైన కోరిక వద్దు, భక్తితో ఉండు. తర్వాత నిశ్చలంగా ఉండు, ఉరుకులాట వద్దు, నిశ్చలంగా ఉండు. అటువంటి భక్తి ద్వారా నీ జ్ఞాన పరశువుకు పదును పెట్టు. అంటే నీ లోపల తుప్పు పట్టిపోయి ఒక గొడ్డలు ఉన్నది, పరశువు అంటే గొడ్డలి, అర్థమైందా? కాబట్టి ఇప్పుడు నువ్వు నిశ్చల భక్తితో నిర్మల భక్తితో నువ్వు ఎప్పుడైతే గురువు యొక్క ఉపాసన చేస్తున్నావో నీకు కలిగే ఒక జ్ఞానం, ఆ జ్ఞానంతో నీ దగ్గర తుప్పు పట్టినటువంటి ఆ గొడ్డలకి పదును పెట్టమంటున్నాడు, అర్థమైందా? పదును పెట్టి ఆ గొడ్డలితో నీ దగ్గర ఉన్నటువంటి జీవభావాన్ని నరికేయమంటున్నాడు. అంటే నేను ఈ శరీరం, నా పెళ్ళం, నా ఇల్లు, నా వాకిలి, ఈ భావాన్ని నరికేయి. అప్పుడు కానీ నీ స్వరూపం ఏదో నీకు అర్థం కాదు. అందుకని నీ జ్ఞానపరశువుకు పదును పెట్టు. ఆ ఆయుధంతో ధైర్యంగా జీవభావాన్ని నరికేయి. ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడు. త్వరలో పరమాత్మ రూపం పొంది వృత్తి అస్త్రాన్ని విడిచిపెట్టు. అంటే ఏదో పని చేసుకుని నేను సంపాదించుకుందాం అనేటువంటి భావన, చిత్తం, దాన్ని వదిలేసేదాన్ని, అర్థమైందా? తర్వాత అఖండ స్వరూపంలో నీవు విరాజిల్లు. అంటే ఇవి నువ్వు అన్నీ నరికిన తర్వాత జరిగేది ఏముంటుందండి? మిగిలిపోయేది ఇవి అజ్ఞానం పశువుని. మనకు మామూలుగా అన్నమాచార్య కీర్తనలో వస్తుంది. అది ఏమిటంటే, అలరి దేహమనేటి యాగశాలలోనా బలువయ్య జ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వేలిచె నా గురుడు జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. మన దగ్గర అజ్ఞానం అనే పశువు ఉంది. ఆ పశువుని నరకమంటున్నాడు. దేంతో? జ్ఞానం అనేటువంటి కత్తితో, వైరాగ్యం అనే కత్తితో దాంతో నరికితే కానీ అప్పుడు నువ్వు యజ్ఞం అనే దాంట్లో ఈ నరికిన మాంసం ముక్కలను వేయించడానికి కుదరదు. అది ఎవరు చేస్తాడో? వేయించే పని గురువు చేయాలి. వేయించిన ఆ గురుడు. సో మనం దానికి ఒప్పుకుంటున్నాం. ఏరా, మన దగ్గరకు వస్తేనే కోపం, ఇంకా వేయించేదాకా ముక్కలకు వచ్చేదాకా ఎక్కడ ఒప్పుకుంటారు మీరు? అర్థమైందా? ఇది ఓకే. సో అప్పుడు ఆ వృత్తి అస్త్రం అంటే ఏంటి? ఏదో ఒకటి సంపాదిస్తూ ఉండం అని చెప్పి ఆ ఆలోచన వదిలిపెట్టి అవన్నీ వదిలిపెట్టినప్పుడు మిగిలేది ఏమిటి? పరమాత్మ యొక్క అఖండ స్వరూపం నీకు మిగులుతుంది. దానిలో ఉండిపో, ఇంకా అదే నేను తీసుకుంటుంది. తర్వాత ఇప్పుడు పరమాత్మ హంస రూపంలో వచ్చి సనకాదులకు ఉపదేశం చేయడం. అంటే ఈ సనకసనాదులు వీళ్ళందరూ కూడా బ్రహ్మగారి యొక్క మానసపుత్రులు. వీళ్ళందరినీ యాక్చువల్గా బ్రహ్మగారు
పరమాత్మ బ్రహ్మని సృష్టి చేయమని పెట్టాడు. ఆయన నాభిలోంచి వచ్చిన తర్వాత ఆయన్ని సృష్టి చేయమన్నాడు. తను ఒక్కడు చేయలేడు కాబట్టి ఆయన మానసపుత్రులను సంకల్పం చేయగానే కొంతమంది మానసపుత్రులు పుట్టారు. ఈ మానసపుత్రులందరినీ కూడా సంసారం చేసి పిల్లల్ని కనమని రకరకాలు పిల్లలంటే ఒక ఈ పిల్లలే కాదు, ఆఖరి పాములు కప్పలు అన్నీ కూడా కన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ నుంచే వచ్చినాయి ఇవన్నీ కూడా. మా జంతు జాతి మొత్తం జాతి అంతా కూడా ప్రాణులన్నీ వాళ్ళ నుంచే వచ్చినాయి. సో అలా చేయమన్నప్పుడు ఈ సనకసనందనాదులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నలుగురు చీ ఆ సంసారం జోలికి మేము పోము, మాకొద్దు, మేము పరమాత్మ సన్యాసంలో ఉంటాం, మాకు ఇంకేం వద్దని వీళ్ళు వదిలేశారు. అప్పుడు ఆ నలుగురు వదిలేసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయారు అక్కడ ఉండటానికి. మిగతా వాళ్ళు మానసపుత్రులు, వీళ్ళు వాళ్ళ పేరు ఏమిటి, ప్రజాపతులు. ఈ ప్రజాపతులుగా వీళ్ళు ప్రజలకి పతి అంటే తండ్రి లేక భర్త లేక సృష్టి చేసేవాడు, దాని కింద మారారు. అలా మారిన వాళ్ళు ఈ రకరకాలుగా ఉన్నారు. ఆయన ఎవరు, దక్ష ప్రజాపతి ఒకడు, తర్వాత కశ్యప ప్రజాపతి ఒకడు. సో ఇట్లా 3 మంది ఉన్నారు ప్రజాపతులు. వీళ్ళందరూ సంతానం కన్నారు. ఆ కశ్యప ప్రజాపతికి పుట్టినటువంటి వాళ్ళే పాములు, దితి అదితి. గరుక్మంతుడు ఒక ఆవిడకి అంది, ఒక ఆవిడకి అంది, వినతా కద్రువ అది పేరు. అర్థమైందనా? సో నీ దగ్గర ఏ విధమైనటువంటి గుణాలు ఉంటాయో దానికి తగ్గట్టు పిల్లలే పుడతారు నీకు. ఎందుకు వాళ్ళ పిల్లలందరూ రాక్షసులాగా ఎందుకు తయారవుతున్నారు? తల్లిదండ్రుల దగ్గర రాక్షస లక్షణాలు ఉంటున్నాయి. వాళ్ళకి ఎందుకు ఆ రాక్షస లక్షణాలు ఉంటున్నాయి? తినేది ఫుడ్ అంతా రాక్షస ఫుడ్ తింటున్నారు. మరి లోపలికి వెళ్తే ఇదే రహస్యం. తినచ్చు తినకూడదనేటువంటి తేడా లేకుండా కనపడందల్లా తింటున్నారు. మరి దానిలోంచి వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏమవుతుందన్న? అది అత్యంత సూక్ష్మ రూపంలో నీ వీర్యంలోకి చేరినప్పుడు అది నీ పిల్లల్లోకి తయారు. డజన్ మంది పిల్లలు అది వరకు ఉన్నా కూడా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టడం అనేది ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఇద్దరే ఉంటారు, మొత్తం కొంప సాయంత్రం అయ్యేటప్పటికి కొలాస్. ఏంటంటే లక్షణాలు కిందకి దిగుతోంది ఎసెన్స్, సారం. ఆ సారం దిగి ఇక్కడ వాళ్ళు వస్తున్నారు. ఈ తేడా ఇప్పుడు సైన్స్ చెప్పామనుకోండి ఎవరికి నమ్మకం కలగదు. సో నీ పిల్లలు రాక్షసులుగా మారుతున్నారంటే కారణం నువ్వే, ఇంకా అనుమానం లేదు. నువ్వు తినే ఆహారమే వాళ్ళ యొక్క ఇది ఏర్పడుతోంది. ఎందుకంటే నీ మనసు అత్యంత సూక్ష్మమైంది. నీ తిన్న ఆహారం సూక్ష్మ రూపంలో మనసుకు పెడుతోంది. దాని ద్వారా నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. దాని ద్వారా నువ్వు తీసుకున్న ఆహారం నుంచి వీర్యం తయారవుతోంది. ఆ వీర్యంలో వచ్చినటువంటి గుణాలు దీనిలో వస్తున్నాయి. ఎక్కడికక్కడ ఫిల్టర్ అన్న ఇట్లా దిగుతూ వస్తుంది. కాఫీ డికాషన్ వేస్తారు కదా, అట్లా అనమాట ఫిల్టర్లో. సో ఈ విధంగా జరుగుతుంది. ఓకే సరే. ఆయన అప్పుడు ఈయన ఏంటంటే పరమాత్మ వాళ్ళు సనకసనాందులు వాళ్ళు పరమాత్మని అడిగారు, ఏమయ్యా ఏదో మమ్మల్ని అంతావు, మేము యోగం చేయడానికి కూర్చున్నాం, మాకు సన్యాసం అన్నాం, మరి మాకు అసలు ఎట్టా నిన్ను తెలుసుకోవటం ఏమిటని చెప్పి ఆయన్ని అడిగారట. అది ఎవరిని అడిగారు? పరమాత్మ. ఆయన వాళ్ళకి కనపడలా. వెళ్ళి వాళ్ళ నాన్నగారు అయినటువంటి బ్రహ్మగారిని అడిగారు. సో ఇప్పుడు ఆ బ్రహ్మగారు ఏం చెప్తున్నాడో అది దాని సంగతి విషయానికి వస్తున్నాం. ఓకే. సత్వం, రజస్సు, తమస్సు ఈ 3 గుణాలు బుద్ధికి సంబంధించినవి. అంటే మనలో బుద్ధి అనేది ఒకటి ఉంది కదా, దీనికే ఈ 3 గుణాలు ఉన్నాయి. ఇవి ప్రకృతి స్వభావాలు. ఎందుకని మనకు మొట్టమొదటి చెప్పేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అన్ని పంచభూతాలతో కూడినటువంటివి మనసు, బుద్ధి, అహం, ఈ 3, 8 ఇవన్నిటిని కూడా అష్టప్రకృతులు అంటారు. ఇవన్నీ ప్రకృతి జడమైనటువంటివి. సో వీటికి అంటుకుని ఉన్నాయి మన 3 గుణాలు. సో బుద్ధికి సంబంధించినవి అని చెప్తున్నాడు. అయితే బుద్ధికి పైన ఆధారంగా ఉన్నటువంటి, బుద్ధికి కూడా చైతన్యాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ దానికి అంటుకుని లేడు. ఆత్మవి మాత్రం కావు. అంటే ఈ 3 గుణాలు ఆత్మకి సంబంధించినవి కాదు. అంటే పరమాత్మకి అవి భిన్నంగానే ఉన్నాయి, పరమాత్మ యొక్క అధీనంలో ఉన్నాయని అర్థం. ఓకే. మానవుడు సత్వగుణం ద్వారా రజస్తమో గుణాలను జయించాలి.
సో భగవద్గీతలో కూడా ఇదే విధం చెప్తాడు. ఏమిటంటే మనకు మానవుడు ప్రతివాడికి కూడా ప్రతి ప్రాణికి కూడా ఈ 3 గుణాలు ఉంటాయి. 3 గుణాలు ఉండడం అవసరం కూడా. వాటిని కావలసిన విధంగా వాడుకున్నంత కాలం 3 గుణాల యొక్క ఆవశ్యకత అందరికీ ఉన్నది. సత్వగుణం ఒక మంచి పని చేయాలనేటువంటి లక్షణం, పక్కవాడికి ఎవరికైనా సహాయపడదాం అనేటువంటి ఉద్దేశం, తోటి వాళ్ళతో మనం మంచిగా ఉందాం, హితంగా చేద్దాం, దానం ధర్మం చేద్దాం, మనం అన్యాయం చేయొద్దు అనేటువంటి బుద్ధి ఏదైతే కలుగుతూ ఉంటుందో అది సత్వగుణ ప్రధానమైంది. ఏనన్నా రజోగుణం ఏమిటి? ఏదోటి పని చేయాలి, మన సంపదను సృష్టి చేయడం, దానికోసం రజోగుణం. లేచి పొద్దున్నే ఉరుకులాడి నువ్వు పని చేయకపోతే ఆడవాళ్ళు వంటేట చేస్తారు, నువ్వు భోజనమేట చేస్తావు, ఆఫీస్కి వెళ్ళి పని ఎట చేస్తావు, పొలమేట దున్నుతావు. ఎవరు ఏ పని చేయాలన్నా రజోగుణం ఉంటేనే పని చేయగలరు. కాబట్టి రజోగుణం తప్పనడానికి వీల్లేదు. కానీ కలికాలంలో తినే ఆహారం వల్ల కానీ వీటికి ఉన్నటువంటి ఇతరమైన లక్షణాల వల్ల కానీ రజోగుణం ఎక్కువగా పనిచేస్తోంది. అందువలన ఏమిటి, తెల్లారుదాము 3 కాడి నుంచి రాత్రి 12, 1 గంట వరకు కూడా పనిచేస్తూనే ఉంటాడు వాడు. ఏమిటి, సంపదను సృష్టి చేయటం. ఇది పోని చేసేటప్పుడు ఏమన్నా ఇది మంచి పద్ధతి అధర్మమైన పద్ధతి అనే తేడా ఉందా? అది లేదు. ధర్మాధర్మంతో సంబంధం లేదు, సంపాదించడమే పని. ఆ విధంగా అడ్డదోవ తొక్కైనా సరే సంపాదించాలి, కోటీశ్వరుడు అయిపోవాలి. సో రజోగుణాన్ని దుర్వినియోగ పరిస్థితి కలిగే పరిస్థితి ఇది. తర్వాత మూడోది, మామూలుగా అయితే అసలు అందరూ పని చేయకుండా పడుకుంటే ఆహారం ఎట్ట వస్తుందిరా? వాడు పొలం దున్నకపోతే మనకు బియ్యం ఎట్ట వస్తాయి కదా? వాడు కాయగూరలో పెట్టబడితే మనకు గుమ్మడికాయ పచ్చిమిరకాయలు ఎట్ట వస్తాయి చంద్రయ్య? కాబట్టి ఎవడు చేసే పని వాడు చేయాలి, పరిమితంగా తన యొక్క భుక్తికి కావాల్సినంత వరకు చేయాలి, లేదు పక్క వాళ్ళకి అందించడానికి సహాయం చేయడానికి చేయాలి. కాబట్టి రజోగుణం అవసరమే. కానీ అది విపరీతంగా చేస్తే నువ్వు దుర్మార్గం చేస్తున్నావు. ఇకపోతే తమస్సు. తమో గుణం యొక్క లక్షణం ఏమిటంటే నిద్ర, అలసట ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, బద్ధకం అవన్నీ. సో మనకి అసలు నిద్రపోవాల్సిన అవసరం లేదా? పగలంతా పనిచేసిన తర్వాత నిద్రపోవాలా అక్కర్లేదా? ఇంద్రియ శరీరం అంతా కూడా అలసిపోతుంది. అలసిపోయినప్పుడు దానికి విశ్రాంతి ఇస్తేనే మళ్ళీ అవన్నీ తేరుకుంటాయి. సో అందుకోసం తమో గుణం కావాలి. కానీ నాలాగా పొద్దు తెల్లవాళ్ళు పడుకోవడం ఉందనుకోండి, సరే నా వృద్ధాప్యంలో పడుకున్నా అది వేరే సంగతి. అయితే అలా ఎక్కువసేపు అందరూ ఓపిక ఉన్నవాడు కూడా పడుకున్నాడు అనుకో, వాడికి ఏమవుతుంది, ఎప్పుడూ పడుకోవాలనిపిస్తుంది. పెళ్ళాం కష్టపడి సంపాదించుకొస్తే దాన్ని ఇచ్చి తిని తాగి పడుకుని దాన్ని కొట్టి పడుకుంటూ ఉంటాడు. ఈ తమో గుణాన్ని దుర్వినియోగం చేసే పని. అర్థమవుతుందన్నా? సో ఒక్కొక్క గుణం యొక్క మంచి లక్షణం ఏంటి, చెడు లక్షణం ఏంటి చూసాం. ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నామంటే ఆ ఉన్న ప్రతి గుణం యొక్క తప్పు పొరపాటు ఏదైతే ఉందో అది ఎక్కువ వాడుకుంటున్నామో, మంచి వైపుగా వాడుకోవటం లేదు. అవునా కాదా? సో ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే మానవుడు సత్వగుణం ద్వారా రజస్తమో గుణాలను జయించాలి. మన దగ్గర 3 లక్షణాలు అందరికీ ఉన్నాయి, 3 గుణాలు. కాబట్టి నీలో మంచిదనం పెంచుకున్నతం ద్వారా ఇరగబడి పనిచేసి పొట్ట తిప్పాలని చెప్పి 24 గంటలు పనిచేసి వాడిని వీడిని దోచుకుని చేసే రజోగుణాన్ని తగ్గించుకో. తర్వాత ఎల్లప్పుడూ అసలు పని చేయకుండా పడుకుని పెళ్ళాం మీద ఆధారపడి అది పని చేసుకొస్తే తినేటువంటి తమో గుణాన్ని తగ్గించుకో. కాబట్టి తగిన విశ్రాంతి తీసుకో, తగినంత పని చేయి, సంపాదించు, కుటుంబాన్ని పోషించుకో. తర్వాత చేతనైతే ఒకటి చెయ్యి, పరజీవుల్ని ప్రాణహింస చెయ్యకు. ఇలా ఉండడం నేర్చుకుంటే సత్వగుణం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ విధంగా గుణాల యొక్క ప్రభావాన్ని తగ్గించుకోమని చెప్తున్నాడు. కానీ అసలు ఆ గుణాలు తీసేయమని ఎవరి వల్ల కాదు, మనం పుట్టినప్పుడు అందరికీ ఉన్నాయి. అర్థమైందన్న? ప్రయత్నపూర్వకంగా నిన్ను ఆ రజోగుణాన్ని తమో గుణాన్ని ప్రయత్నపూర్వకంగా తగ్గించుకోమని చెప్పడం జరుగుతోంది. ఓకే, తర్వాత రజస్తమో గుణాలని జయించాలి. తదనంతరం తమస్సును సత్వగుణాన్ని శాంతవృత్తి ద్వారా, అంటే దయాదుల ద్వారా శాంతపరచుకోవాలి. కాబట్టి ఈ తమో గుణం నీ ఉన్నది ఏదైతే ఉందో నువ్వు సత్వగుణాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా ఈ తమో గుణాన్ని కూడా, కోపము, నిద్ర, బద్ధకం ఇట్లాంటివి ఉన్నాయి, వీటన్నింటినీ కూడా నెమ్మదిగా శాంతం పడి సత్వగుణానికి వచ్చేటట్టుగా నువ్వు అలవాటు చేసుకోవాలి. ఓకే, సత్వగుణం వృద్ధి అయిన తరువాత జీవికి భగవద్భక్తి అనేటువంటి స్వధర్మం ప్రాప్తిస్తుంది. ఇక్కడ వాడు ఏమడిగాడు ఇందాక ప్రశ్న, నేను స్వధర్మం చెయ్యాలా లేకపోతే అన్నీ వదిలేసి నేను శరణ పొందాలా అని అడిగాడు ప్రశ్న. దానికి సమాధానం నెమ్మదిగా వస్తోంది.
అంటే ముందు ఎక్స్ప్లెనేషన్ చెప్పి తర్వాత అంతా చెప్తున్నాడు. సో సత్వగుణం వృద్ధి అయిన తర్వాత జీవికి భగవద్భక్తి అనే స్వధర్మం ప్రాప్తిస్తుంది. అర్థమైందా? అంటే కాబట్టి ఇప్పుడు మన గురువుగారు కూడా అప్పుడు మనకేం చెప్పారు, మాకు ఆదివరకట్లో ఏం చెప్పేవాడంటే స్వధర్మం అంటే ఏమిటంటే తన్ను తాను తెలుసుకోవటమే స్వధర్మం అన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ భగవద్భక్తే కదా. నువ్వు భగవత్ స్వరూపానికి రా నాన్న, ప్రత్యేగాత్మ యొక్క ప్రతినిధి. ఇవేం చెప్తున్నాం? కారణ శరీరానికి మూల కారణంగా ఉన్నాయని ఆయన మహాకారణం. సో అది నీ యొక్క నిజస్వరూపం అయి ఉన్నది. కాబట్టి నువ్వు భగవంతుని మీద భక్తి లేకుండా ఎట్లా ఉండగలవు? నువ్వు నేనే చేస్తున్నాను అంతా నాతోనే అవుతున్నాను అనుకుంటే నువ్వు భగవంతుని మర్చిపోతున్నావు. అర్థమవుతుందా? సో ఆ విధంగా స్వధర్మ ప్రాప్తి కలగాలంటే నీలో భగవద్భక్తి రావాలి. తర్వాత సదా సత్వప్రధాన వస్తువులను సేవించడం ద్వారా సత్వగుణం వృద్ధి అవుతుంది. అంటే నువ్వు చేస్తున్న ప్రతి పనిలోనూ, తర్వాత తీసుకుంటున్నటువంటి సేకరించే వస్తువులు, తినే ఆహారం అన్నీ కూడా సత్వగుణ ప్రధానమైనటువంటి అయి ఉండాలి. అర్థమైందా? కోడి, కుక్క, మేక ఇవన్నీ సత్వగుణాన్ని పెంచేవి కావు, తమో గుణాన్ని వాటిని పెంచేవి. సో తర్వాత చేసే పనుల్లో కూడా సత్వగుణ ప్రధానమైనటువంటి వస్తువులు సేకరించాలి. నువ్వు మజ్జిగ తాగమన్నావు, మాకేమో సరిదవుతుందని భయం కదే అక్క. చల్ల తాగమంటే సరిదవుతుందని భయం కదా. సో సత్వగుణం ప్రధాన వస్తువులు సేవించడం ద్వారా సత్వగుణం వృద్ధి అవుతుంది. అప్పుడు నా భక్తి రూపమైనటువంటి సధర్మంలో ప్రవృత్తి అధికమవుతుంది. ఎప్పుడైతే నువ్వు నీకు ఒకటి నీ అలవాట్లలో సత్వగుణాన్ని పెంచుకో, తర్వాత తినే ఆహారాన్ని వాటిని కూడా, ఇప్పుడు ఇందాకే చెప్పాను రాక్షసులు ఎందుకు పుడుతున్నారు. సో నువ్వు సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహారం తింటే నీకు సత్వగుణమైనటువంటి లక్షణాలు వచ్చినప్పుడు భగవంతుడి యందు భక్తి ఆటోమేటిక్గా పెరుగుతుంది. అది పెరిగినప్పుడు ఏం జరుగుతుంది? స్వధర్మం, నేను ధర్మ మార్గంలో ఉండాలనేటువంటి ప్రవృత్తి, అంటే ఒక కొత్త అలవాటు నీకు వస్తుంది, అది నీకు ప్రవృత్తిగా మారిపోతుంది, అదిగా అవుతుంది. తర్వాత ఉద్ధవా, ఆగమం, జలం, ప్రజలు, దేశము, కాలము, కర్మ, జన్మ, ధ్యానం, మంత్రం, సంస్కారం అనే ఈ 10 ఉన్నాయి. ఇవి సాత్వికుడికి సత్వగుణాలని, అంటే సత్వ మార్గంలో సాత్వికుడుగా ఉండేవాడికి సత్వగుణాన్ని పెంపొందింపజేస్తాయి ఈ 10. రాజసికునికి రజోగుణాలని, తామసికునికి తమో గుణాలని వృద్ధి చేస్తాయి. వాటిల్లో ఏ మార్పు లేదు. జలం ఉంది, సో జలం మామూలుగా దానికి ఇది లేదు, ఏ గుణమో లేదు. కానీ సత్వగుణం వాడు తాగితేనేమో దాహం తీరిన తర్వాత పక్కవాడికి కూడా కాస్త మంచిళ్ళు పోద్దామనే బుద్ధి కలుగుతుంది. ఉదాహరణకు చెప్తున్నా, అర్థమైందా? రజోగుణం వాడు తాగాడనుకో, ఇంటికి కూడా పట్టుకెడదామని ఆ ఉన్న కాసిని పట్టుకుని ఇంటికి పట్టుకెళ్ళిపోదామని దాంట్లోకి వెళ్ళిపోతాడు వాడు. తమో గుణం వాడు ఉన్నాడు అనుకో, మళ్ళీ ఇంకోటి ఎవడైనా తాగుతాడేమో నా ఉన్న కుండ కాస్త పక్కన కొట్టి వెళ్ళిపోతాడు. జలంలో ఏమైనా ఉందా? కానీ తీసుకుంటున్న మనుషుల యొక్క తీరును బట్టి, గుణాలను బట్టి మారిపోతుంది. సో ఈ 10. సో ధ్యానం కూడా అంతే. రావణాసురుడు ధ్యానం చేశాడు బ్రహ్మాండంగా, శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. దేనికి ఉపయోగపడింది? తమో గుణాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడింది. ధ్యానమే. అదే ప్రహ్లాదుడు చేశాడు. పరమాత్మకి సత్వగుణంతో పరమాత్మని ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవడానికి మూలంగా దాన్ని పెట్టుకున్నాడు. కాబట్టి మంత్రం, ఇప్పుడు నువ్వు చదువుతున్న మంత్రం కూడా నువ్వు రజోగుణ ప్రధానుడు అనుకోండి, నీలో రజోగుణాన్ని ఎక్కువ చేస్తుంది చదివే మంత్రం. సో అలాగే సంస్కారం అంటే ఇది నువ్వు పూర్వజన్మల నుంచి తెచ్చుకున్నటువంటి నీ యొక్క శ్రద్ధ, భక్తి ఇవన్నీ అన్నమాట సంస్కారం. సో ఇవన్నీ వాళ్ళకి ఎటువంటి వాడికి అటువంటి వాటిని ఉత్పన్నం చేస్తాయి. వీటిలో ఈ 3 వస్తాయి కదా. ఈ విధంగా వీనిలో శాస్త్రజ్ఞులు, పండితులు ప్రశంస చేయునవి సాత్వికాలు. అంటే వాళ్ళు పండితులు, తెలిసిన వాళ్ళు, శాస్త్రం తెలిసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా సత్వగుణమైనటువంటి వాటిని శబాష్ అంటారు. తర్వాత ఉపేక్ష చేయునవి
రాజసికాలు. అంటే సరే వాడు తెల్లారు లేచిన కానీ వాడు విపరీతంగా పడుతూ ఉంటాడు ఏదోలే పడినాయి వాడు పొట్టతెప్పల కోసం పడుతున్నాడు పోని అని వదిలేస్తారు, ఏదో ఒకటి చేస్తున్నాడు కదా అని వదిలేస్తారు, ఉపేక్షిస్తారు. తర్వాత వీరు నిందించునవి తామసికాలు. ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు వ్యధ వీడికి ఏం అర్థం కావట్లేదురా, ఎప్పుడు ఆ తమో గుణంలో పడి ఏడుస్తున్నాడు అని తిడతారు. ఎవరు? శాస్త్రజ్ఞులు, పండితులు. అది మానవునకు ఆత్మసాక్షాత్కారం కలిగి స్థూల సూక్ష్మ కారణ శరీర గుణ నివృత్తి జరిగేంత వరకు సాత్వికుడై సత్వగుణాలు ఆశ్రయించి సాత్విక శాస్త్రజ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఇంతకన్నా మార్గం లేదు. అంటే ఏమిటంటే నీకు పరమాత్మ యొక్క ఆత్మసాక్షాత్కారం కలిగేంత వరకు కూడా ప్రయత్నపూర్వకంగా అన్ని సమయాలలో సత్వగుణ ప్రధానమైనటువంటి పనులు చేస్తూ సత్వగుణమైనటువంటి ఆహారం చేస్తూ సత్వగుణ ప్రధానమైనటువంటి ప్రవర్తనతో నీవు ఉంటూ ఉంటే తప్ప నీకు స్థూల సూక్ష్మ కారణ శరీర గుణ నివృత్తి జరుగుతుంది. వీటి ద్వారా అంటే నీకు స్థూల శరీరంలో కొన్ని గుణాలు ఉన్నాయి, సూక్ష్మ శరీరంలో గుణాలు ఉన్నాయి, కారణ శరీరంలో గుణాలు ఉన్నాయి. కారణ శరీరం గుణాలే ఈ శరీరంలో మనకి గుణంగా మారటానికి రావడం అని చెప్పింది. సో ఇవన్నీ మారాలంటే ముందు సాత్విక గుణాన్ని నువ్వు అన్ని చోట్ల 3 స్థాయిల్లోనూ సాత్విక గుణాన్ని నువ్వు పెంపొందింప చేసుకోవాలి. అప్పుడు జరిగితే వాడేమవుతాడు? సాత్వికుడై సత్వగుణాలు ఆశ్రయించి సాత్విక శాస్త్ర జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటాడు. సో భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలిగే వరకు సత్వగుణ ప్రధానమైనటువంటి విషయాల్లో మనం ఎక్కువగా చరించాలి. సత్సంగం వింటూ ఉండాలి. ఎప్పుడు జ్ఞానం గురించి చెప్పేటువంటి చోటకి పరిగెత్తికెళ్ళి అది వినాలి, మనసును దానిలో లయింపజేయాలి, దాన్ని గురించి మననం చెయ్యాలి. ఆ విధంగా మనం ఉండాలనేటువంటి ఒక ఆకాంక్షలోకి రావాలి. నేను ఎందుకు ఉండొద్దు అలా మంచిగా, వాడు ఉండి చూపిస్తున్నాడు కదా మంచి పని చేసి, మనం కూడా ఎందుకు ఉండకూడదు అనేటువంటిది రావాలి. వాడు చేస్తున్నాడు తెలియక నేను ఎందుకు చేయాలని అనుకున్నాం అనుకో, మనం ఎప్పటికీ అలాగే ఉంటాం. అర్థమైందా? తర్వాత అలా శాస్త్రజ్ఞానాన్ని వృద్ధి చేసుకోండి. దీనివల్ల ధర్మ వృద్ధి. చూడండి నాన్న, అందరికీ అన్ని చోట్ల చెప్పేది ధర్మాన్ని మనం వదిలిపెట్టి మనం జీవితాన్ని కొనసాగించలేము. ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో మనకు అంతకన్నా ఎక్కువ హాని జరుగుతుంది. ధర్మవృద్ధితో అంతఃకరణ శుద్ధి కలుగుతాం. సో నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని ఆశ్రయించుకొని ధర్మబద్ధంగా ఉండడం, అర్థమైందా? సో కనపడిందల్లా పట్టుకెళ్ళిపోవటం, అబద్ధాలు ఆడటం, అర్థమైందా? ఇవి లేకుండా ఎప్పుడైతే ఉంటున్నావో నీలో అంతఃకరణ శుద్ధి అంటే ఏంటి? మనసు, బుద్ధి, చిత్తం ఈ 4 శుద్ధి పడతాయి. అవి శుద్ధి పడితే కానీ ఆత్మకి సాక్షాత్కారానికి నీకు అర్హత రావట్లే. మన బుద్ధి ముందు సెట్ అవ్వాలి రాయ్యా. బుద్ధి సెట్ అయితేనే పరమాత్మ యొక్క అనుగ్రహం వస్తుంది. బుద్ధి సెట్ అవ్వాలంటే దాని ముందు ఇంకా 3 ఉన్నాయి: మనసు, చిత్తం, అహం. ఇవి సెట్ అయితే కానీ ఆ బుద్ధి మారదు. బుద్ధి బలంగా మారితే కానీ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు రాదు. అది తర్వాత అంతఃకరణ శుద్ధికి అవుతుంది. అంతఃకరణ శుద్ధితో ఆత్మతత్వజ్ఞానం లభిస్తుంది. ఓకే, ఇది ఒక్కటి చేసి ఆపేద్దాం. అడవులలో చెట్ల కొమ్మల రాపిడితో అగ్ని పుట్టి వనాన్ని కాల్చి శాంతపరుస్తుంది. సో అంతవరకు చెట్లన్నీ వేడెక్కిపోయి ఉన్నాయి. చెట్ల కొమ్మల రాపిడితోనే అగ్ని వచ్చింది, అది కాల్చేసింది, ఒక్కసారిగా శాంతపడిపోయింది. ఉరుకులాట ఏం లేదు కదా, అన్నీ కాలిపోయిన తర్వాత. అలాగే ఆ విధంగానే శరీరం గుణవైషమ్యంతో జన్మిస్తుంది. సో గుణాల యొక్క ప్రభావంతోనే ఈ శరీరం జన్మిస్తుంది. 3 గుణాలు లేకుండా ఎవరు లేదు. మాయతో పాటు 3 గుణాలు, ఇవి లేకుండా గుణ వైషమ్యంతో జన్మిస్తోంది. విచార, విమర్శ, మథనం వలన జ్ఞాన అగ్ని జ్వలిస్తుంది. అంటే నువ్వు ఈ జన్మలో అవన్నీ పెట్టుకుని వచ్చినప్పటికీ ఒక గురువు ద్వారా కానీ నీ యొక్క మంచి పనులు చేయడం ద్వారా కానీ నీవు విచారం చేసి, విచారణ అంటే లోపలికి ఆలోచన చేసుకుంటూ నేను ఏది చేయాలని చెప్పని అనుకున్నప్పుడు అది చేస్తే అది ఆ జ్ఞానాగ్ని వస్తుంది. ఈ జ్ఞానాగ్ని వచ్చినప్పుడు ఏం చేస్తుంది? అది అదే శరీరాన్ని గుణ సమూహాన్ని శమింపజేస్తుంది.
శరీరంలో ఉన్నటువంటి లోపాలన్నీ దహింపబడతాయి, ఆ గుణ సమూహాలు కూడా దహింపబడతాయి. స్వయంగా శాంతించి శాంతిని ఇస్తుంది. సో అప్పుడు వాడి యొక్క ఆత్మ శాంతిగా మారడానికి అవకాశం ఉంది. కాబట్టి లోపల నీ దగ్గర చెడు గుణాలు ఉన్నాయని బాధపడాల్సిన అవసరం లేదు. వాటిల్ని నీవు విచారము, విమర్శ, మథనం అంటే ఇది చేసేది విచారించడం, ఇది మంచిదా కాదా అని చేయడం. తర్వాత విమర్శ అంటే నీకు నువ్వు ఆత్మ విమర్శ. ఇప్పుడు ఆశ్రమంలో చాలా విషయాలు మన పొరపాట్లు చెప్తూ ఉంటాను. నాయనా ఎవరినో విమర్శించడం నా ఉద్దేశం కాదు, మనందరం కూడా ఆత్మ విమర్శ చేసుకుంటున్నాం అని చెప్తూ ఉంటాను మీకు. సో మన తప్పు మనం చెప్పుకోవడంలో తప్పే ఉందమ్మా. సో ఆ విధంగా తర్వాత దాని గురించి చింతన చేయడం, మథనం. అప్పుడు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం మన యొక్క దుర్లక్షణాలని దహింపజేస్తుంది. సో ఆ విధంగా మనం శాంతంగా ఉండవచ్చు అని చెప్పడం జరుగుతోంది. ఓకే, ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.